హలో హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ హమీదా ఖాతున్. సో మీరు ఫేస్లో షేవ్ చేస్తారా? ఇప్పుడే ఆపేసేయండి. ఎందుకంటే ఫేస్ షేవ్ చేసుకుంటే మీకు లేనంత గ్లో వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఫేస్ షేవ్ చేసుకుంటారంటే ఆ ఫేస్ని షేవ్ కానీ వ్యాక్సింగ్ కానీ థ్రెడింగ్ కానీ ఎలా కరెక్ట్ వేలో ఎలా పర్టికులర్గా ఎలా చేస్తే మీ ఫేస్ని ఇంకా బ్యూటిఫుల్గా ఎంత ఎన్హాన్సింగ్గా మీ స్కిన్ని చేస్తుంది అంటే ఆ టిప్స్ని నేను మీ అందరితో షేర్ చేయబోతున్నాను. సో మీరు ఎప్పుడైనా సలూన్కి వెళ్ళినా లేదంటే పార్లర్కి వెళ్ళినా లేదంటే మీరే ఇంట్లోనే చేసుకున్న మీరు ఫేస్ కోసం ఏం వాడతారు? థ్రెడింగా, లేదంటే వ్యాక్సింగా, లేదంటే షేవ్ బ్లేడా, ఏం యూజ్ చేస్తారు? దాని ప్రకారంగా నేను ఈ వీడియో మీ అందరితో షేర్ చేస్తాను. మీకు ఏది ఎలా నచ్చుతాయి, మీకు ఏం కంఫర్టబుల్ ఉంటుంది, దాన్ని మీరు ఆ టిప్స్ కొంచెం యాడ్ ఆన్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మోస్ట్లీ అయితే అందరూ థ్రెడింగ్ చేయించుకుంటారు. సో థ్రెడింగ్ అనేది చేసుకుంటే అంటే మీకు ఏ అమ్మాయి థ్రెడ్ చేసినా మీరు సలూన్లో వెళ్ళి థ్రెడింగ్ చేయించుకున్నా సో వాళ్ళు ఏందని చేస్తారంటే ఇలా నోట్లో పెట్టుకొని ఇలా చేసేసి ఇలా చేస్తారు. సో ఇలా చేస్తే ఏమవుతుందంటే ఆ థ్రెడ్ వచ్చేసి మనకి కాటన్ ఉంటుంది కాబట్టి సలైవా వచ్చేసి మొత్తం థ్రెడ్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి మన స్కిన్ అప్పుడే కదా కట్ చేస్తున్నప్పుడు ఆ పోర్స్లో వెళ్తేనే మనకి దానివల్లనే ర్యాషెస్, పింపుల్స్, బంప్స్ వస్తాయి అన్నమాట ఫేస్లో. సో మీరు కంఫర్టబుల్ థ్రెడ్ అయితే మీరు థ్రెడే చేయించుకోండి. బట్ థ్రెడింగ్ మీరు చేస్తే చేతిలో పట్టుకొని థ్రెడింగ్ చేయమని చెప్పండి, నోట్లో కాదు. సో నేనైతే థ్రెడింగ్ ఎప్పుడు చేయించుకోలేదు ఒక్కసారి కూడా. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి వ్యాక్సింగ్. సో వ్యాక్సింగ్ చేసినప్పుడు మీరు ఇంట్లో చేస్తే నేను ఆల్రెడీ షుగర్ వ్యాక్స్ మీద వీడియో చేశాను. షుగర్ వ్యాక్స్ అట్ హోమ్ ఎలా తయారు చేయాలి అని మీరు వెళ్ళి చూడొచ్చు. సో వ్యాక్సింగ్ తీసుకొని మీరు వ్యాక్స్ వుడ్తోనే వాడాలి, నేను దాంట్లో కూడా చెప్పాను. మీరు ఒక్కసారి ఆ వీడియో రివ్యూ చేయండి, మీకు అర్థమవుతుంది. సో వ్యాక్సింగ్ తీసుకొని తర్వాత జస్ట్ మన చేయి పెడితేనే అంత హాటే ఉండాలి, ఇలా కాలిపోకూడదు. నివాయా ఆర్ కున్కున ఏదో అలా హాట్ ఉంటే సరిపోతుంది. అండ్ మీరు వ్యాక్సింగ్ చేసినప్పుడు ఒక్కసారి ఒక లేయర్ పెట్టి చిన్నగా చేయండి. అండ్ మీరు ఫేస్లో చేసినప్పుడు ఫేస్ లూజ్ అయిపోతుంది వ్యాక్సింగ్ వల్ల. సో మీరు చేస్తున్నప్పుడు ఇలా చేయండి, ఫేస్ లాగి స్కిన్ దాని తర్వాతనే వ్యాక్సింగ్ చేయండి. సో నేను నా ఫేస్ ఎలా క్లీన్ చేసుకుంటానో మీ అందరితో చూపిస్తాను. సో స్టార్ట్ చేద్దాం. మీరు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో మీ దగ్గర ఏదైనా క్రీమ్ ఉంటే లైట్గా జెల్గా లేదంటే అలోవెరా జెల్, మీరు వాడిన హెయిర్ కండిషనర్ అది బెస్ట్ వే, అది వాడుకోండి. సో నేను ఫేస్ మంచిగా క్లీన్గా వాష్ చేసి వచ్చేసాను. మనకి కావాల్సినది ఇది ఆన్లైన్లో దొరుకుతాయి, 119 రూపీస్. ఇది అప్లై చేస్తే ఇది వన్ టైమే మనం తీసేయాలి. ఎప్పుడైనా ఏదైనా మళ్ళీ రిపీటెడ్గా చేయకూడదు. సో లెట్స్ అప్లై కండిషనర్. సో నేను కండిషనర్తోనే ఇప్పుడు చేసి చూపిస్తున్నాను. మొత్తం అప్లై చేసుకోండి, అప్పటి వరకు హెయిర్ అనేది సాఫ్ట్ అవుతుంది కదా, అక్కడ స్కిన్ కూడా సాఫ్ట్ అవుతుంది. కానీ మళ్ళీ అక్కడ డ్రై అయిపోతే తప్ప మళ్ళీ అప్లై చేసుకోండి. సో అప్లై చేసిన తర్వాత మీరు ఫేస్ని ఇలా పట్టుకొని ఎప్పుడైనా ఇది చేయకూడదు. ఇలా ఓన్లీ వన్ టైం చూడండి, అంతే అంతే. వన్ టైంకి చిన్నగా చేసుకొని ఎప్పుడైనా మన ఫేస్ మీద హార్ష్గా బిహేవ్ చేయకూడదు. అంటే గీకేస్తే గోకేస్తే తెల్లగా అయిపోతాం, స్కిన్ ఏదైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోతాయి, ఇంకా డ్యామేజ్ అయిపోతాయి. చూడండి.
ఇక్కడైతే అయిపోయింది, ఇక్కడ అయిపోయింది. నేను ఇంకా అయితే అక్కడ చేయను. ఉప్పు అంతే. మీరు ఇవన్నీ చేసుకుంటా ఉంటే మీకే అలవాటైపోతుంది. చూడండి, హియర్ ఐ థింక్ యూ కెన్ సీ. ఫేస్ వాష్ చేసేసుకున్నాను చూడండి. అండ్ 2 to 3 times మ్యాక్స్ టు మ్యాక్స్ యూజ్ చేయండి. దాని తర్వాత పడేసేయండి. అండ్ ఫేస్లో ఇది అప్లై ఫేస్ మొత్తం షేవ్ అయిపోయిన తర్వాత ఫిట్కరీ వాటర్లో పెట్టేసి ఫేస్లో పెట్టుకోండి. సో ఇది హెయిర్ రెడ్యూస్ చేస్తుంది. అండ్ కట్స్ ఏమైనా ఉంటే దాన్ని రోజు ఏమీ మేకప్ ఏమీ పెట్టకూడదు. ఓన్లీ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అంతే. ఈరోజు మీరు బయటికి వెళ్ళినా కూడా మేకప్ వేసుకోకూడదు. సో అలాంటి డే చూస్ చేసుకొని మీరు ఈ ప్రోగ్రామ్ పెట్టుకోండి. అయితే మీరు ఇంట్లో ఉంటే బాగుంటుంది. సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి, రిలాక్స్ అవ్వండి. ఓకే, ఎంజాయ్. చూసారుగా మీకు కరెక్ట్ వేలో ఎలా షేవ్ చేసుకోవాలి, ఎలా క్లీన్ ఉండాలి ఫేస్. సో దానికోసం నేను ఈ మెథడ్ మీ అందరితో షేర్ చేసుకున్నాను. అండ్ దీంతోపాటు మిరకల్ వాటర్ అనేది నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను వ్యాక్సింగ్ చేసినప్పుడు. సో ఆ వ్యాక్సింగ్ చేసినప్పుడు ఈ మిరకల్ వాటర్ మీరు ఎప్పుడైనా వాడండి. మీ ఫేస్లో ఉన్న హెయిర్ కానీ, మీరు హ్యాండ్లో ఉన్న హెయిర్ కానీ, హెయిర్ గ్రోత్ అనేది స్కిన్లో తగ్గిపోతాయి. అండ్ కంటిన్యూస్గా ఈరోజు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఈ రోజు నుంచి మీరు మీకే ప్రామిస్ చేసుకోండి, ఫర్ నెక్స్ట్ 3 months వరకు మీరు కంటిన్యూస్గా ఇది ఈ మిరకల్ వాటర్ ఎవ్రీడే జస్ట్ పెట్టి మీరు అప్లై చేస్తూ ఉండండి. ఒక బాత్రూంలో ఇలా పిట్కరీ ఒకటి పెట్టేసుకోండి, దాంట్లో వాటర్లో డిప్ చేసి అలా అప్లై చేస్తూ ఉండండి. సో ఇది రెడ్యూస్ చేసేస్తుంది మీ ఫేస్లో ఉన్న హెయిర్, స్కిన్లో హ్యాండ్లో ఉన్న హెయిర్ రెడ్యూస్ చేస్తుంది. ఆ థిక్నెస్ అనేది కూడా హెయిర్ ఎలా షేవ్ చేస్తే ఇలా పోకిలాగా అయిపోతుంది కదా, అలా కాకుండా కొంచెం సాఫ్ట్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ టు హమీదా ఖాతున్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బాయ్. Do you hear that? My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. I'm tired.